ప్రాంతాల్లో కీలక ప్రాంతాల్లో బాంబులు పెట్టాం పేల్చేస్తామంటూ బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎంఓ లోక్ భవన్ కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. సీఎంఓ లోక్ భవన్ ను పేల్చేస్తామంటూ దీనికి కుట్ర చేశామంటూ ఒక ఈమెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయానికి ఈ ఈమెయిల్ పంపించారు ఆగంతకుడు. వాసుకి ఖాన్ పేరుతో ఈమెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. విఐపీలు ప్రముఖులను ఖాళీ చేయించాలంటూ ఈమెయిల్లో ఉంది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది గవర్నర్ కార్యాలయం. గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఈమెయిల్ పై ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్. మరోవైపు ఎయిర్పోర్ట్ కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మేము కొన్ని ఫ్లైట్స్లో బాంబులు పెట్టాం, పేల్చేస్తామని, ఒకవేళ అవి పేల్చకుండా ఉండాలి అంటే మాకు భారీగా డబ్బులు ఇవ్వాలి అంటూ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. $1 మిలియన్ మాకు పే చేస్తే మేము ఆ ఫ్లైట్స్ని పేల్చకుండా ఉంటామంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. సీఎంఓకి అలాగే గవర్నర్ కార్యాలయానికి, గవర్నర్ నివాసానికి వచ్చినటువంటి ఈ బాంబు బెదిరింపు ఒక వ్యక్తి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక పర్సనల్ ఈమెయిల్ నుంచి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు అనేది విచారణ చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ఈ బెదిరింపు యుఎస్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. యుఎస్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. $1 మిలియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎంఓ అలాగే ఇటు లోక్ భవన్కి వచ్చినటువంటి మెయిల్ వాసుకి ఖాన్ అనే పేరుతో వస్తే, ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి బెదిరింపు యుఎస్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళేటువంటి ఫ్లైట్స్లో మేము బాంబులు పెట్టాం, పేల్చి వేస్తాం, మర్యాదగా మాకు $1 మిలియన్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అప్రమత్తమైంది మన ఇంటెలిజెన్స్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల నెట్వర్క్ని పూర్తిగా కూపీ లాగిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో బాంబు బెదిరింపులకు సంబంధించి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో అధికారులు మరొకసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ని తీసుకువెళ్లి తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయంలోనూ మరోవైపు లోక్ భవన్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమైన వాళ్ళందరినీ బయటికి పంపించి వేశారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో సైతం హై అలర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని విమానాల్లో మేము బాంబులు పెట్టామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా విమానాలని ఆపి ప్రాపర్గా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని టెర్మినల్స్ వైపు ప్రయాణికులు వెళ్లకుండా ముందే జాగ్రత్తలు పడుతున్నారు అధికారులు. అలాగే ఈ 2 మెయిల్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఎవరి వాసుకి ఖాన్, ఎందుకు బెదిరిస్తున్నారు అనేది ఇంకా తెలియలేదు. సీఎంఓలో కానీ లేదంటే ఇటు గవర్నర్ నివాసంలో కానీ బాంబు పెట్టామంటారు. బట్ వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కానీ లేకపోతే ఎందుకు ఇలాంటి పనికి పాల్పడ్డారనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియడం లేదు. కానీ ఎయిర్పోర్ట్లో పెట్టినటువంటి బాంబుకు సంబంధించి $1 మిలియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది. బట్ ఇవన్నీ నిజమా ఫేక్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వీటిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. వీటితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఈ బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి ఘటన తర్వాత జాగ్రత్తలు పడుతున్నారు అధికారులు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, ఎవరి నుంచి ఈ ఈమెయిల్స్ వచ్చాయి? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్తున్నారా? మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? రైట్, గడిచిన వారం రోజుల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ప్రయాణికులందరూ కలవరపడుతున్నారు. ఇంకోవైపు ఏకంగా తెలంగాణ సీఎంఓ లోక్సభలకు బాంబు బెదిరింపులు ఈ రోజు వచ్చాయి. వాటిని పేల్చడానికి కుట్ర చేస్తున్నారంటూ ఒక అగంతకుడు మెయిల్ పంపాడు. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి ఆ మెయిల్ రావడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. వాసుఖాన్ అనే ఐడితోని ఆ మెయిల్ వచ్చినట్లు ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే లోక్సభ అనేది చాలా హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా. ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ గా వాళ్ళని చెక్ చేసిన అనంతరం మొదట బాంబు స్క్వాడ్ కావచ్చు అన్ని తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి అలో చేశారు. అక్కడ బాంబు పెట్టాలన్నా కూడా ఆషామాషి వ్యవహారం కాదు. కానీ గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ టార్గెటెడ్ గా ఇలాంటి మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గతంలో ఢిల్లీ హైకోర్టులో బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన అనంతరం ఇక్కడ లోక్సభలో కావచ్చు, ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు గత వారం రోజుల నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరచుగా ఇలాంటివి రావటం
వెంటనే ఆ ఫ్లైట్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం లేదా అత్యవసర ల్యాండింగ్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా నిర్ధారణకు వస్తుంది. కానీ దీంతో అటు ప్రయాణికులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అనంతరం ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ కు వస్తున్నటువంటి ఫ్లైట్స్ పైన ఎక్కువగా ఇలాంటివి వస్తున్నాయి. కావాలని ఎందుకు హైదరాబాద్ ని టార్గెట్ చేశారంటూ కూడా గతంలో వచ్చినటువంటి మెయిల్స్ కి ఈ వారం రోజుల నుంచి వస్తున్నటువంటి మెయిల్స్ కి పోలీసులు కంపేర్ చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు వచ్చినటువంటి తెలంగాణ సీఎంఓకు వచ్చినటువంటి మెయిల్స్ కూడా కంపేర్ చేసి అసలు ఎవరు ఎక్కడ నుండి ఆ ఐడియా అనేది ట్రేస్ అవుతుందని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ సీఎంఓ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటది. హైలీ సెక్యూర్ ఏరియాకి ఈ విధంగా ఇక్కడ అంటే ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి బెదిరింపు మెయిల్ లో $1 million ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఆ మెయిల్ వచ్చింది యుఎస్ నుంచి అంటూ కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా సమాచారం అందుతుందా? ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది? ఇప్పటికే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వెళ్ళాయి అంటున్నారు. అలాగే కొన్ని టెర్మినల్స్ కూడా అటువైపు వెళ్లకుండా ప్రయాణికులను ఆపుతున్నారంటూ తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు కూడా శంషాబాద్ నుండి అమెరికాకు వెళ్లేటువంటి విమానంలో బాంబు బెదిరింపు ఉన్నట్టు కూడా అగంతకులు మెయిల్ చేయడంతో వెంటనే అధికారులందరూ అప్రమత్తమయ్యారు. ఇంకోవైపు దాన్ని వెంటనే దాన్ని చెక్ చేశారు. చెక్ చేసిన అనంతరం ఒకవైపు ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని కూడా అండ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ మెయిల్ పంపినటువంటి అగంతకుడు $1 million డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. $1 million ఇస్తే వెంటనే బాంబు పేలకుండా మేము చూసుకుంటామంటూ కూడా 10 నిమిషాల్లోనే బాంబు పేలుతుందంటూ కూడా ఈ విధంగా కావాలని హైదరాబాద్ ని టార్గెట్ చేస్తూ వరుసగా ఒకవైపు ఇటు లోక్ భవన్ కావచ్చు, తెలంగాణ సీఎంఓ, ఇటు శంషాబాద్ వీటిని ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అండ్ ఎక్కడ పెడితే వీళ్ళకు ఎక్కువగా స్పందన వస్తుందంటూ కూడా వాళ్ళు దీన్ని ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేసుకున్న టార్గెట్ ప్రకారం ఇదంతా చేస్తున్నారు. కావాలనే హైదరాబాద్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒకవైపు టెన్షన్ వాతావరణం అనేది నెలకొన్నది. ఎందుకంటే గతంలో వచ్చిన వారు కూడా ఎవరు ఈ విధంగా డబ్బులు అనేది డిమాండ్ చేయలేదు. ఈ రోజు ఏకంగా డబ్బులు డిమాండ్ చేశారు. దట్టు $1 million డబ్బులు పంపాలంటూ, లేకుంటే బాంబు పేలుస్తామంటూ కూడా బెదిరింపు రావడంతో ఇప్పటికి అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏం టేకప్ అయ్యే విమానాలు కావచ్చు, ఇక్కడ నుండి ల్యాండ్ అయ్యాల్సిన ప్రతి విమానాలను కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలించి ఒక బాంబు స్క్వాడ్ కావచ్చు అన్ని అధికారులందరూ కూడా తనిఖీలు చేపట్టి మొత్తం మీద ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా అటు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ని ఎక్కువగా టార్గెట్ చేయడంతో ప్రస్తుతం పోలీసులు ఒక హై అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఇంకోవైపు సెన్సిటివ్ ప్రాంతాల దగ్గర కావచ్చు అన్ని చోట్ల కూడా ఒకవైపు ఏమైనా స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రతి యాంగిల్లో పోలీసులు అయితే హైదరాబాద్ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రస్తుతం అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఈ అంశానికి సంబంధించి. ఇప్పటికే ఇటు లోక్ భవన్ కి, సీఎంఓకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. వాసుకి ఖాన్ అనే పేరు మీద ఈ మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎయిర్పోర్ట్లో న్యూయార్క్ నుంచి ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో యుఎస్కి వెళ్ళేటువంటి ఫ్లైట్స్లో బాంబులు పెట్టాం, $1 million ఇవ్వకపోతే వాటిని పేల్చేస్తాం, 10 minutes టైమే ఇస్తున్నాం మీకు, ఈ 10 minutesలో వెంటనే మాకు $1 million పంపించాలి అంటూ వారు డెడ్ లైన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే రెస్పాండ్ అయినటువంటి అధికారులు వాటిని ఐసోలేషన్ వార్డ్స్ దగ్గరికి తరలించి అక్కడ వెంటనే పూర్తి స్థాయిలో చెక్ చేసినట్లుగా తెలుస్తోంది. తరోగా ఇంచ్ టు ఇంచ్ చెక్ చేశారు. అయితే ఎలాంటి బాంబు ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్నట్లుగా కూడా